దేశంలో పెట్రోల్ డీజిల్ వినియోగం గణనీయంగా పెరిగింది. వాహనాల ద్వారా కూడా ఇంధన వినియోగం పెరగడంతో పాటు రైతులు సాగు కోసం ఎక్కువగా డీజిల్ పంపులను వినియోగించారు. మరోవైపు గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ అమ్మకాలు మాత్రం క్షీణించాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కొంతకాలంగా గ్యాస్ సరఫరాపై ప్రతికూల ప్రభావమే కారణమంటున్నారు. ఇక జూలైలో రష్యా నుంచి మన దేశానికి చమురు దిగుమతులు రికార్డు గరిష్టానికి చేరాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. పశ్చిమాసియాలో అనిశ్చిత వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ఇంధన అవసరాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పెట్రోల్, డీజిల్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం నిర్ధారించాయి. జూలై నెలలో పెట్రోల్ అమ్మకాలు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 9.7% పెరిగి 3.45 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. గతేడాది జూలైలో ఈ విక్రయాలు 3.14 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2024 జూలైతో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు 15.1% అధికంగా ఉండగా 2023 జూలైతో పోలిస్తే దాదాపు 36.1% పెరుగుదల కనిపించింది. జూన్ నెలలో 3.48 మిలియన్ టన్నులుగా నమోదైన పెట్రోల్ అమ్మకాలు జూలైలో 3.45 మిలియన్ టన్నులకు తగ్గాయి. అంటే నెలవారీగా దాదాపు 1.1% తగ్గుదల నమోదైంది. వార్షికంగా చూస్తే పెట్రోల్కు మంచి డిమాండ్ కొనసాగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు దేశ ఆర్థిక కార్యకలాపాలకు కీలక సూచికగా భావించే డీజిల్ అమ్మకాలు కూడా జూలైలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే డీజిల్ విక్రయాలు 10.7% పెరిగి 7.12 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. దేశ సరుకు రవాణా, ట్రక్కులు, వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల పంపులు వంటి రంగాల్లో డీజిల్ విస్తృతంగా వినియోగిస్తారు. అందువల్ల డీజిల్ వినియోగం పెరగటం ఆర్థిక కార్యకలాపాలు చురుగ్గా ఉన్నాయనే సంకేతంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇంధన వినియోగంలో గణనీయమైన మార్పులు కనిపించాయి. రుతుపవనాలు ఆలస్యంగా రావటం, పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో రైతులు పంటలకు నీరందించేందుకు డీజిల్ పంపులను ఎక్కువగా ఉపయోగించారు. ఫలితంగా డీజిల్ అమ్మకాలు భారీగా పెరిగినట్టు తెలిపాయి. కాగా దేశంలో గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ అమ్మకాలు మాత్రం క్షీణించాయి. జూలైలో మొత్తం 23.7 మిలియన్ టన్నుల ఎల్పీజీ విక్రయించగా ఇది గతేడాదితో పోలిస్తే 17.4 తగ్గుదల నమోదైంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గత కొంతకాలంగా వంట గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది. హోటళ్లు, రెస్టారెంట్లు, వాటి వాణిజ్య రంగాలకు ఎల్పీజీ వినియోగంలో తగ్గుదల నమోదైంది. గ్యాస్ వినియోగం తగ్గడానికి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఒక ప్రధాన కారణమని వర్గాలు తెలిపాయి. అయితే జూన్లో గ్యాస్ వినియోగంపై విధించిన పరిమితులు ఎత్తివేసిన కొంతమంది పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు అప్పటికే పీఎన్జీ వినియోగానికి మొగ్గు చూపించారు. జూలైలో నమోదైన ఎల్పీజీ వినియోగం విషయానికి వస్తే జూలై 2024 నాటి 2.73 మిలియన్ టన్నుల కంటే 13.3%, జూలై 2023 నాటి 2.39 మిలియన్ టన్నుల కంటే 1.1% తక్కువగా ఉందని వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే జూలైలో రష్యా నుంచి మన దేశానికి చమురు దిగుమతులు రికార్డు గరిష్టానికి చేరాయి. హర్మూజ్లో పరిస్థితులు మెరుగుపడటంతో పశ్చిమాసియా దేశాల నుంచి చమురు సరఫరా చేసుకుంటున్న రష్యా నుంచి కూడా దిగుమతులు రోజుకు 2.8 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరుకున్నాయి. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో దిగుమతి చేసుకోవటం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. జూలైలో భారత్ ప్రపంచ దేశాల నుంచి రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంది. జూన్ కంటే ఇది స్వల్పంగా అధికం. రష్యా నుంచి చమురు సరఫరా జూన్లో 2.7 మిలియన్ బ్యారెళ్లు ఉండగా జూలై నాటికి 2.8 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. దీంతో దేశ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 55.5%కి చేరింది. దిగుమతులు పెరగడానికి రష్యా చమురు నిరంతరం అందుబాటులో ఉండటమే ప్రధాన కారణమని అధికారులు చెప్తున్నారు.
కాగా జూలై నుంచి భారతీయ రిఫైనరీలు పశ్చిమాసియా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లను పెంచాయి. ప్రధానంగా సౌదీ అరేబియా నుంచి జూన్లో రోజుకు 2.9 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకోగా జూలైలో అవి 4.2 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. ఇరాక్, కువైట్ల నుంచి కూడా చమురు దిగుమతులు తిరిగి ప్రారంభమయ్యాయి. మరోవైపు యూఏఈ నుంచి దిగుమతులు జూన్లో 5.1 లక్షల బ్యారెల్స్ ఉండగా జూలైలో 4.6 లక్షల బ్యారెల్స్కి తగ్గాయి. అయినప్పటికీ అది భారత్కు రెండో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా నిలిచింది. విమాన ప్రయాణాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ విక్రయాలు జూలైలో స్వల్పంగా పెరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2.9% పెరిగి 6,59,900 టన్నులకు చేరింది. 2024 జూలైతో పోలిస్తే ఇది 2.3% అధికంగా ఉండగా 2023 జూలైతో పోలిస్తే దాదాపు 16.5% ఎక్కువగా నమోదైంది. అయితే జూన్ నెలతో పోలిస్తే మాత్రం విమాన ఇంధన వినియోగం 4.6% తగ్గింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ల ఎగుమతులపై విండ్ ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ని పెంచింది. ఆగస్టు 3 నుంచి పక్షం రోజుల పాటు ఇది అమలవుతుంది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు 15.5 నుంచి 25.5కు పెంచారు. అలాగే ఏటీఎఫ్పై లీటర్కు 14.5 నుంచి 22కి, పెట్రోల్పై 2.5 నుంచి 3.5కి ఎస్ఏఈడీ పెరిగింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఇంధనాల లభ్యతను పెంచేందుకు మార్చి 27న డీజిల్, ఏటీఎఫ్పై, ఆ తర్వాత మే 16 నుంచి పెట్రోల్ ఎగుమతులపైన విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని ఎగుమతిదారులు అనుచితంగా సొమ్ము చేసుకోకుండా నివారించేందుకు కేంద్రం ఈ ట్యాక్స్ని విధిస్తుంది.